ఇంకొక ఆయన వచ్చా, అసలు మీకు రొట్టె ఎలా చేయాలో తెలుసా అన్నాడు. ఎలా చేస్తారు రొట్టె? దానికి ముందు రోజు ఉపవాసం ఉండాలంట, రాత్రి అంతా చాలా పవిత్రంగా ఉండాలంట, పొద్దున్నే పలానా ఇన్ని గంటలు స్నానం చేయాలంట, ఇన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలంట, ఆ పాత్రలు ఇలా ఉండాలంట. యేసు ప్రభు వాళ్ళ ఇష్టం చెప్పలే. ఇక్కడ రొట్టె విరుచుట అంటే ఎందుకన్నాడంటే ఆయన తద్దిన్నం అంటారే, మనిషి చచ్చిపోయిన 10వ రోజు 11వ రోజు చేస్తారే, అది ఇక్కడ చెప్పింది యేసు ప్రభు. నన్ను జ్ఞాపకం చేసుకునే నిమిత్తం దీన్ని చేయండి, దీన్ని చేసే ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి ఇచ్చాడు. నేను ఇస్తున్న దీన్ని ప్రభు వల్ల పొందాను. ఏంటి చపాతీనా? చపాతీ కాదు, ఇస్తున్న దీనినే ప్రభు వల్ల పొందాను. ఆయన అప్పగించబడిన రాత్రి, విరబడిన ఆయన శరీరం, చిందించబడిన ఆయన రక్తం, దీన్ని చేసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అంటే అర్థం ఏంటి? దేన్ని నొక్కుతున్నాడంటే ఆయన చావును నొక్కుతున్నాడు. చావుకోడు. అది ఒక మాట చెప్పాలంటే